బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. మొత్తం 9 ముఖ్య అంశాలతో హామీ పత్రాన్ని రిలీజ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఉన్నత విద్య, పేదలందరికీ ఇల్లు, నాడు నేడును మేనిఫెస్టోలో పొందుపరిచారు. మొత్తం 2 పేజీలతో కూడిన మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. చంద్రబాబులా కాకుండా అమలుకు సాధ్యమయ్యే హామీలని తాను ఇస్తానని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను కొనసాగిస్తామని, అలాగే కొన్ని పథకాల నిధులను పెంచుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం. 2025 నుంచి 1వ తరగతికి ఐబీ విద్యా విధానం, ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అవ్వాతాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కల్ముషం లేదు నాలో. అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది. ఇక వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు, వివిధ వర్గాల అభిప్రాయాలపై మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి 2.0 చెప్పుకోవచ్చు వైసీపీ మేనిఫెస్టోని. ఉదయం నుంచి మనం చెప్తూ ఉన్నాము, నవరత్నాలు ప్లస్ ఉండబోతుంది అని చెప్పని. దానిలో భాగంగానే కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇళ్ళు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి. సో ఈ అన్నిటికీ పెద్దపేట వేస్తూ కూడా మేనిఫెస్టోని తీసుకొచ్చారు. అయితే ఇందులో సామాజిక భద్రత, మహిళా సాధికారత, ఉన్నత విద్య, అదేవిధంగా వైద్యం, వీటికి ప్రధాన ఎజెండాగా ముందుకెళ్ళబోతున్నాము. ఇదే మేనిఫెస్టో. దీని ద్వారా అంటే సామాజిక భద్రతతో కలిగినటువంటి, సామాజిక బాధ్యతతో కలిగినటువంటి అంశాలనే ప్రజలకు చెప్పాలి. సామాజికంగా చేయగలిగినటువంటి అంశాలను మాత్రమే ప్రజలకు తీసుకెళ్ళగలని. కాబట్టే ఈ మేనిఫెస్టోలో పెట్టగలిగినంత వరకు, అంటే వైసీపీ 2024 అధికారంలోకి వస్తే కనుక తాము చేయగలిగినటువంటి ఏదైతే సంక్షేమంతో పాటు కూడుకున్నటువంటి అభివృద్ధి, సామాజిక సాధికారత, భద్రతతో పాటు కలిపినటువంటి అంశాలని ప్రజలకి మోసపూరితమైనటువంటి హామీలు కాకుండా స్పష్టమైనటువంటి హామీలు, నెరవేర్చగలిగినటువంటి హామీలు మాత్రమే ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు అమలైనటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు ఉన్నాయో
వాటిని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున 99.5%ని ప్రజలకి ఇవ్వగలగడానికి కారణం సామాజిక బాధ్యత. దానికి చేయగలిగినంత వరకు ఇవ్వగలిగినంత వరకు హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వాన్ని జీడిపి వృద్ధి రేటుతో పాటు కలిపి ప్రభుత్వం నడిపించినటువంటి విధానంతో పాటు సంక్షేమ పథకాలని ప్రజలకు అందించగలిగాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడితే కనుక మేము ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక భద్రతతో పాటు ప్రభుత్వం చేయగలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతుని, అదేవిధంగా కార్మిక సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, ఉన్నత విద్యను కూడా దృష్టిలో పెట్టుకునే హామీలు ఇస్తున్నామని చెప్పారు. ప్రధానంగా మనం చూసినట్లయితే గోరుముద్దు కాడి నుంచి సంబంధించుకుని ఈబీసీ రుణాల నుంచి సంబంధించుకుని డ్వాక్రా రుణాల కాడి నుంచి డ్వాక్రా రుణాలతో పాటు అంతేకాకుండా రానున్న మహిళలకి గతంలో 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, నవరత్నాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పలు అంశాలు, అటు ఈబీసీ మహిళా నేస్తం కావచ్చు, మహిళలకి సాధికారతగా నిలబడేందుకు జగనన్న చేయూత కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు మహిళలకు ఇచ్చినటువంటి అంశాలను కూడా మనం చూసాము. అదే విధంగా ఇప్పుడు వాటిని వృద్ధి చేసుకుంటూ దాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళారు. అంతేకాకుండా ఎవరికైతే తల్లుల అకౌంట్లో ప్రతి సంవత్సరం జూన్ నెలలో వేస్తామని చెప్పినటువంటి అమ్మఒడి ఏదైతే ఉందో ఆ అమ్మఒడిని కూడా 17,000 రూపాయలు కూడా పెంచుకుంటూ వెళ్ళారు. అంతేకాకుండా అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 3,500 రూపాయలు తీసుకెళ్లారు. ఆ తర్వాత రైతులకి ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళారు. అంతేకాకుండా ఏదైతే కళ్యాణ్ మస్తు, షాదీ ముబారక్ ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి గతంలో ఇచ్చిన దానికన్నా రెట్టింపు చేసుకుంటూ వెళ్ళారు. అయితే సంక్షేమ ఫలాలకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సాధికారతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చేయూతకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా భద్రత విషయంలో కూడా అదే రేంజ్లో మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అంశం ఒకటిగా చూడవచ్చు. ఎందుకంటే జనానికి, అంటే ప్రజలు ఏదైతే నమ్మకంతో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోసం చేయకుండా ఒక బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత లాగా మేనిఫెస్టోను భావిస్తాం. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ప్రతిదీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలని మోసం చేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అమలుకు సాధ్యపడేటువంటి ఏదైతే పథకాలు మనం ఇవ్వగలుగుతున్నామో వాటిని ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే జీడిపి వృద్ధి రేటు ఎంత ఉందో దాన్ని పరిశీలించి మాత్రమే ప్రభుత్వం పనిచేయగలుగుతుంది. కాబట్టి అంతలోనే ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. ఇస్తానని చెప్పిన ప్రతిదీ కూడా మాట తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అయితే గతంతో కన్నా పోలిస్తే ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు పెరిగింది కాబట్టి దాని ప్రకారం ఇస్తామని చెప్పన్నారు. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అంశాలను కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. అందులో 5 పూర్తి అయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. మరో పక్క నుంచి పోలవరం అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేంద్రీయ విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులకి ఏవైతే ఇవ్వగలుగుతున్నామో వాటిని అన్నిటి కూడా చెప్పడం జరిగింది. 8వ తరగతి పిల్లల కాడి నుంచి ట్యాబుల వరకు, ట్యాబులతో పాటు వాళ్ళకి డిజిటల్ విద్యను బోధించడమే కాకుండా వాళ్ళకి పౌష్టికాహారంతో పాటు డిజిటల్ విద్యను కూడా బోధించినటువంటి జగనన్న గోరుముద్ద ద్వారా పోషించామని చెప్పారు. అయితే నాడు నేడు ద్వారా మరిన్ని డెవలప్మెంట్ స్కూల్స్ ఇంకా ఎక్కువ డెవలప్ చేసేటువంటి పరిస్థితులు చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల ఉద్యోగాలను ఒకేసారి ఎట్ ఎ టైము ఎలాగైతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేస్తామో రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా భర్తీ చేయబోతున్నాం అని చెప్పారు. ఉద్యోగులకు కూడా అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా మరొకసారి ప్రకటించడం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా 2019 నుంచి చూసినట్లయితే కనుక జీడిపి వృద్ధి రేట్లో భాగంగా 2024 వచ్చేపాటికి పెంచుకుంటూ పోయాం. కాబట్టి ఈసారి పథకాలను కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇస్తానన్న ప్రతి పథకం కూడా, అంటే ఇటు బాధ్యతతో పాటు కూడినటువంటి భద్రతతో కూడినటువంటి సాధికారతతో కూడినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అటు విద్యా వైద్యంతో పాటు కూడినటువంటి వ్యవసాయంతో కూడినటువంటి కార్మిక సంక్షేమంతో కూడినటువంటి మహిళా సాధికారతో కూడినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి 5 ఏళ్ళు అమలు చేయగలుగుతామని కూడా ఇప్పటివరకు చెప్పడం కూడా జరిగింది. దాదాపుగా 2,79,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా డీపీటీల ద్వారా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేశామని కూడా చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో ఖర్చు చేసినటువంటి ప్రతి సంక్షేమం ఏ కుటుంబానికి ఎంత ఖర్చు చేశామో కూడా లెక్కలతో పాటు ఇప్పటికే ఆ కుటుంబాలకి కూడా చారవేయటం చెప్పడం కూడా జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైనా చూసినప్పటికీ ఓవరాల్గా మరొకసారి 2.0గా ఇది చెప్పుకోవచ్చు కూడా బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.